మహిగాడా ఏంటి మనకి ఫోన్ చేస్తున్నాడు? హలో. అరే మామ, బాగున్నావా? బాగున్నారా? మ్యాటర్ ఏంటి? అంటే అది మీ రూమ్కి వచ్చి జాబ్ ఎత్తుకుందాం అనుకుంటున్నారా? అరే సారీరా, మా రూమ్లోనే స్పేస్ లేదు. సింగిల్ రూమ్ కదరా. అవునా? రవి రూమ్కి వెళ్ళకపోయావా? వాళ్ళు నన్ను క్యాజువల్గానే రానివ్వట్లేదు. అందరికీ నోటుదోలు అయితే నీకు ఒళ్ళంతా దూల. ఇంకెవరు రానిస్తారు? అరే 2 డేసే ఉంటారా? ప్లీజ్ రా. అరే నీకు రైస్ పెడతాను, కర్రీస్ తెస్తాను, నీకు కావాలంటే నీ బట్టలు కూడా ఉతుకుతాను రా. బట్టలు కూడా ఉతుకుతాడా? అరే ప్రాబ్లమ్స్లో ఉన్నారా, ఒప్పుకోరా ప్లీజ్ రా. సరే ఇప్పుడు ఎక్కడున్నావు? యూషప్ కూడా చెక్ పోస్ట్లో. అక్కడ ఒక కమాన్ కనిపిస్తుందా? కనిపించింది. అక్కడ నుండి స్ట్రైట్ వచ్చి థర్డ్ లెఫ్ట్ సెకండ్ బిల్డింగ్. రైట్, థర్డ్ లెఫ్ట్. అరే కమాన్ అంటే ఏంట్రా? అరే ఇందాకే కదరా కనిపించిందంటే కనిపించింది అన్నావు. అంటే కనిపించలేదంటే నువ్వు మళ్ళీ తిడతావని. అక్కడ తగ్గడు వస్తున్నా. సరే. అరే మావా, ఇటు సైడా ఇటు సైడా? ఇటే ఇటే పద. ఓకే వెళ్దామా. ఇదేనా మావా మీ ఇల్లు? కాదు ఇది. చాలా పెద్దగా ఉందిరా, కొనాలంటే ఎంత ఖర్చు అవుద్ది? నీకుండే 2 ఎకరాల పొలం అమ్మినా కూడా ఇది కొనలేవు. అట్లుంటాయి హైదరాబాద్లో రేట్లు. సర్లే పద. మామా, నువ్వు ఊర్లో అమ్మాయిలతో ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటే ఇక్కడ పెట్టుకోకు. వెలికేసి నిలిపేస్తారు ఈ సిటీలో. అరే మామా, నేను నీ కాడ కూడా అట్లా చేస్తున్నారా? ఏమో, మాకు నమ్మకం లేదు దొరా. మాటిస్తున్నా మామా, మందు తాగను, సిగరెట్ కాల్చను, నీ మీద ఒట్టు ఈ రోజు నుంచి ఏ అమ్మాయి జోలికి వెళ్ళను. అసలు ఎడికి 10 వారాలు ఎక్కువ ఈ నా మీద ఎత్తడేంటి? అదే అవును. నువ్వేంటి ఇక్కడ? నువ్వేంటిక్కడ? మా ఫ్రెండ్ వీడు. అంటే మీరిద్దరూ? ఎస్, లవర్స్. చెప్పు తెగిపోద్ది. ఎక్స్ లవర్స్. నీ ఇప్పుడే ఇలా తిడుతున్నాడంటే రాబోయే రోజుల్లో ఇంకెన్ని గొడవలు అవుతాయి ఏంటో. అరే నువ్వు ఇలా రా. అరే మామ, ఇక్కడ కూడా ఏంట్రా నువ్వు? కావాలంటే హాస్టల్ ఫీజు నేను ఇస్తారా? ఇక్కడి నుంచి వెళ్ళిపోరా ప్లీజ్ రా. అది కాదురా, ఊళ్ళో సిచ్యువేషన్ ఏం బాగోలేదు, అర్థం చేసుకోరా. ఏంటి పల్లిగిలించుకొని చూస్తున్నా? వెళ్ళి లోపలికి వెళ్ళు. సురేష్ గారు, మీ ఫ్రెండ్ చాలా ఓవర్ చేస్తున్నాడు, కంట్రోల్లో పెట్టుకోండి. ఏంటని? నువ్వేంట్రా సొంత పిల్లని తిడుతున్నావు? సరే నువ్వు అర్జెంట్గా లోపల పదా. ఈ ఎదవేంటి ఇక్కడికి వచ్చాడు? నాకు బ్రేకప్ చెప్పి హ్యాపీగా తిరుగుతున్నాడా? వీడిని ఇక్కడి నుంచి ఎలాగైనా వెళ్ళగొట్టాలి, లేకపోతే చాలా ప్రమాదం. ఇంత అర్జెంట్గా జాబ్ ఎందుకురా? ఊర్లో పరిస్థితులు ఏం బాగోలేదు మావా. అవునా, ఏమైంది? ఆ వెంకయ్యమ్మ సోరమ్మ మన గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారా. ఆగాగు, మన గురించి కాదు నీ గురించి అని చెప్పు. ఏంటంటే చెప్పు. మొన్న హైదరాబాద్ నుంచి జాబ్ చేయలేక ఇంటికి పోయాను కదా, ఆ సోరమ్మ మింగలేక వచ్చేసానందరా. మింగలేకంటే దానికేం తెలుసురా, సిటీలో జాబ్ చేయటం ఎంత కష్టమో. పైగా జాబ్ కోసం హైదరాబాద్ వస్తున్నా అంటే రూమ్లో ఒక్కడూ పెట్టుకోడు. అంటే నీలాంటి వాళ్ళు పెద్ద మనిషి చేసుకుని రూమ్లో పెట్టుకున్నారు కాబట్టే నేను ఇలా ఉన్నాను. లేకపోతే జాబ్ దొరక్క ఇంటికి వెళ్ళి ఆ వెంకయ్యమ్మ ఆ సూరమ్మ అనే మాటలకు తట్టుకోలేక ఊరేసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది. నేను చచ్చిపోవడం నీకు ఇష్టమా? చెప్పరా 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 చెప్పరా. సెంటిమెంట్స్ ఎక్కువ వీడికి. ఫేస్ వాష్ చేసుకుని వస్తాను. ఆ బొక్కలే.